శ్రీమతే నమః. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం కదా. పరమేశ్వరుడికి 5 శిరస్సులు ఉన్నాయని మనకి శివపురాణం చెప్తోంది. ఒక్కొక్క శిరస్సుకి సంబంధించి ఒక్కొక్క ఆలయం ఉంది. ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. పరమేశ్వరుడికి ఈశాన, తత్పురుష, వామదేవ, సద్యోజాత, అఘోర అనే 5 శిరస్సులు ఉంటాయని మనకి శివపురాణం చెప్తోంది కదా. ఒక్కొక్క శిరస్సుకి సంబంధించి ఒక్కొక్క ఆలయం. శ్రీ వాలీశ్వరర్ ఆలయం రామగిరి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈశాన్య శిరస్సుకి చెందింది. శ్రీ పల్లికొండేశ్వరర్ ఆలయం సరుటపల్లి ఆంధ్రప్రదేశ్ తత్పురుష శిరస్సుకి చెందింది. శ్రీ సంపంగి పిచ్చాలీశ్వరర్ అరణి తమిళనాడులో ఉంది. వామదేవ శిరస్సుకి చెందింది. శ్రీ వరమూర్తీశ్వరర్ అరియదురై తమిళనాడులో ఉంది. సద్యోజాత శిరస్సుకి చెందింది. శ్రీ చింతామణీశ్వరర్ కరుంగాలి తమిళనాడులో ఉంది. అఘోరా శిరస్సుకి చెందింది. ఈ 5 శైవ క్షేత్రాలని పంచశివ క్షేత్రాలు అని పిలుస్తారు. ఈ పంచ శివాలయాలలో అరియదురై అలాగే కరుంగాలి అనే 2 క్షేత్రాలు మాత్రమే అరణి అనే పేరుగల నది ఒడ్డున ఉన్నాయి. ప్రాచీన కాలంలో అరణి నదిని బ్రహ్మారణ్య అనే పేరుతో పిలిచేవారు. అరణి నదిని పూర్వకాలంలో బ్రహ్మదేవుడు సృష్టించాడు అని చెప్తారు. పూర్వకాలంలో రోమస మహర్షి ఈ క్షేత్రంలో ఒక యజ్ఞం చెయ్యాలని తలపెట్టినప్పుడు యజ్ఞగుండంలో నిప్పు అంటించడానికి అవసరమైన అగ్నిని పొందటం కోసం బ్రహ్మదేవుడు ఒక అరణి చెట్టును మధించాడు. అలా మధించినప్పుడు ఆ చెట్టు నుంచి ఒక నీటి ప్రవాహం ఆవిర్భవించి ఆ ప్రాంతం గుండా ప్రవహించింది. బ్రహ్మదేవుడి కారణంగా ఈ అరణ్య ప్రాంతంలో ఆవిర్భవించిన ఆ నీటి ప్రవాహానికి బ్రహ్మారణ్య నది అని పేరొచ్చిందనమాట. బ్రహ్మారణ్య నది చెన్నైకి ఉత్తర దిశలో ప్రవహించి పాషవేర్కాడు అనే ప్రదేశంలో సముద్రంలో కలిసిపోతుంది. ప్రాచీన కాలంలో ఇక్కడ ఎంతోమంది మహర్షులు తపస్సులు యజ్ఞాలు చేశారని మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు మొదటి క్షేత్రం తెలుసుకుందాం. శ్రీ వాలేశ్వరర్ రామగిరిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో రామగిరి అనే ఒక గ్రామం ఉంది. ఈ గ్రామం చెన్నై మహానగరానికి 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. తమిళనాడులోని ఉత్తుకొట్టై పట్టణం నుంచి చిత్తూరు జిల్లాలోని పుత్తూరుకు వెళ్లే మార్గంలో ఈ గ్రామం మనకి కనిపిస్తుంది. ఈ గ్రామంలో పూజలు అందుకునే పరమేశ్వరుడి పేరు శ్రీ వాలీశ్వరర్. అమ్మవారు మరకతాంబిక. ఇక్కడ విశేషం ఏంటంటే ఇది శివాలయం అయినప్పటికీ ఇక్కడ ప్రధాన దైవంగా పూజలు అందుకునేది మాత్రం కాలభైరవుడు. సాధారణంగా శైవ ఆలయాల ప్రాకారం లోపల కాలభైరవుని సన్నిధి ఉంటుంది. కానీ ఈ క్షేత్రంలో మాత్రం కాలభైరవుడికి ప్రత్యేకంగానే ఒక ఆలయం ఉంది. భక్తులు మొట్టమొదటిగా కాలభైరవుణ్ణి దర్శించుకుని ఆ తరువాత వాలేశ్వరుణ్ణి దర్శించుకోవాలి అని చెప్తారు. ఈ క్షేత్రంలో కాలభైరవుడికి సంతాన ప్రాప్తి కాలభైరవుడు అనే పేరు ఉంది. ఎవరికైనా సంతానం లేకపోతే మనం అన్ని పరీక్షలు చేయించుకున్న తర్వాత ఇంకా ఏదీ లాభం లేదు అని అనుకుంటే గనక ఒకసారి ప్రయత్నించి చూడండి ఈ క్షేత్రానికి వచ్చి. ఎందుకంటే ఇక్కడ కాలభైరవుడికి సంతాన ప్రాప్తి కాలభైరవుడు అని పేరు ఉంది కాబట్టి ప్రయత్నించడంలో తప్పేం లేదు కదా. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుడి అనుగ్రహం కూడా ఉండాలి. అలా అనుగ్రహం ఉన్నప్పుడే మన జీవితం కూడా బాగుంటుంది. ఈ భైరవుడిని దర్శించుకుని పూజించినట్లయితే తప్పకుండా సంతానం కలుగుతుందని ఈ క్షేత్రానికి వచ్చిన అనేక మంది దంపతులు చెప్తూ ఉంటారు. అనేక మంది దంపతుల ద్వారా ఆ విషయం రుజువు కూడా అయింది. మనకి ఆంధ్రప్రదేశ్లో మల్లవరం అని సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయం కూడా ఉంది. అక్కడ కూడా ఇదే విశేషం జరుగుతుంది. అక్కడికి కూడా వెళ్ళినప్పుడు సంతానం కలుగుతుంది అని చెప్పి చాలామంది చెప్తుంటారు. మీకు ఎక్కడ వీలైతే అక్కడికి వెళ్ళొచ్చు. ఇక ఈ వాలేశ్వరర్ ఆలయం యొక్క స్థల పురాణం. రామరావణ సంగ్రామంలో శ్రీరామచంద్రమూర్తి రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత సీతమ్మ వారితో సహా లంక నుంచి అయోధ్య నగరానికి ప్రయాణం చేస్తున్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి దక్షిణ భారతదేశ సముద్ర తీరంలో ఉన్న రామేశ్వరం వద్ద ఒక శివలింగాన్ని స్థాపించి దానికి పూజలు చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. రామేశ్వరంలో ప్రతిష్ఠించాల్సిన శివలింగాన్ని కాశీ నుంచి తెప్పించాల్సి ఉంది. ఆ విషయాన్ని ఎవరు చెప్పారు అంటే శ్రీరామచంద్రమూర్తి కులగురువైన వశిష్ఠ మహర్షి చెప్పారు.
అప్పుడు మీరు వెంటనే అడుగుతారు, ఇది రామాయణంలో లేదు కదండి అని. కానీ స్థల పురాణానికి సంబంధించిన విషయాలు మనకి రామాయణము, భారతము ఇలాంటి వాటిల్లో కనిపించవు. ఏ క్షేత్రం యొక్క స్థల పురాణం ఆ క్షేత్రంలో ఖచ్చితంగా జరిగే ఉంటుంది. అందుకే మనకు ఆ స్థల పురాణం గురించి అలా చెప్తారు. స్థల పురాణాన్ని ఎప్పుడూ మనం కొట్టి పాడేయకూడదని మనకి పరమాచార్య స్వామి వారు చెప్తూ ఉంటారు. అప్పుడు హనుమంతుడి శివలింగాన్ని తేవటం కోసం కాశీకి బయలుదేరతారు వాయు మార్గంలో. శ్రీరాముడి కోరికను తీర్చడం కోసం హనుమంతుడు కాశీ నుంచి ఒక శివలింగాన్ని తీసుకుని మరలా ఆకాశ మార్గంలో దక్షిణ భారతం వైపు వస్తున్నారు. ఆ సమయంలో ఆయన అప్పటి తమిళనాడు రాష్ట్రంలో కాళింగ మాడుకరై అంటే ఇప్పుడు ప్రస్తుతం తిరుక్కారికారై అనే పేరుతో పిలువబడుతుందన్నమాట. ఆ ప్రదేశం మీదుగా గాలిలో ప్రయాణిస్తూ వస్తున్నారు. ఆ కాలంలో ఆ ప్రదేశంలో కాలభైరవుడు వెలిసి ఉన్నారు. తన ఇష్టదైవమైన పరమేశ్వరుడు యొక్క లింగం హనుమంతుని ద్వారా రామేశ్వరానికి వెళ్తోంది అన్న విషయం తెలుసుకున్న కాలభైరవుడు ఏం చేస్తారు అంటే, ఎలా అయినా సరే ఆ లింగాన్ని తను ఉన్న ప్రదేశంలో నిలిచేలా చెయ్యాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం సూర్యుణ్ణి అలాగే వాయుదేవుణ్ణి సహాయాన్ని అర్థిస్తారు. వాళ్ల సహాయంలో ఆయన ఒక మాయ చేశారనమాట. అదేంటంటే, ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్న హనుమంతుడికి విపరీతమైన దాహం అయ్యేలా చెయ్యాలని సూర్యభగవానుడు నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఆయన తన కాంతిని కొన్ని వేల రెట్లు పెంచేశారు. దానితో భూమి మీద హఠాత్తుగా ఉష్ణోగ్రత పెరిగిపోయింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఆకాశంలో ప్రయాణిస్తున్న హనుమంతుడికి హఠాత్తుగా పెరిగిన ఈ సూర్య ఉష్ణోగ్రత వల్ల విపరీతమైన దాహం ఏర్పడింది. ఇంకొక పక్క భూమి మీద నుండి కొన్ని మైళ్ళ ఎత్తు వరకు విపరీతమైన వేడితో పెనుగాలులు వేచటం మొదలయ్యాయి. దానితో ఆయన భూమి మీద ఎక్కడైనా దిగి కొంచెం నీరు త్రాగాలి అని నిర్ణయించుకున్నారు. కుడి చేత్తో శివలింగాన్ని పట్టుకుని భూమి మీదకి దిగిన ఆంజనేయ స్వామి వారికి ఆవులని కాస్తున్న ఒక బాలుడు కనిపిస్తాడు. ఆంజనేయ స్వామి వారు ఆ బాలుడి దగ్గరికి వెళ్ళి అతనితో అంటారు, నాయనా, ఇక్కడ మంచినీళ్ళు దొరికే ప్రదేశం ఎక్కడుందో చెప్తావా అంటే, ఆ బాలుడు మారువేషంలో ఉన్న కాలభైరవుడు అనమాట. అప్పుడు వెంటనే కాలభైరవుడు ఏం చేస్తారు అంటే, ఒకసారి గంగా నదిని మనసులో తలుచుకుంటారు. ఆ మరుక్షణమే గంగానది ఆ ప్రదేశంలో ఒక కొలను రూపంలో ఆవిర్భవించింది. దాన్ని చూడగానే ఆంజనేయ స్వామి వారికి 10 రెట్లు దాహం అధికమైందనమాట. ఆ కొలంలో నీళ్లు తాగి దాహం తీర్చుకోవాలని అనుకుని ఆంజనేయ స్వామి వారు ఏం చేస్తారు అంటే, తన చేతిలో ఉన్న లింగాన్ని ఆ బాలుడికి ఇవ్వబోతూ, నాయనా, నాకు దాహం వేస్తోంది, నువ్వు ఈ శివలింగాన్ని నేల మీద పెట్టకుండా నీ చేతులతో పట్టుకుని కొంచెం నిమిషాలు ఉంటావా, నేను తొందరగా నీళ్లు తాగేసి వచ్చేసి మళ్ళీ ఆ శివలింగాన్ని తీసుకుంటానని చెప్తే, కాలభైరవుడు తను చేసిన మాయ అక్కడ సఫలీకృతమైంది అని అనుకుంటూ నవ్వుకుని హనుమంతుడి చేతిలో ఉన్న ఆ శివలింగాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. అయితే ఆ బాలుడు ఆంజనేయ స్వామి వారితో ఏం చెప్తారు అంటే, స్వామి, నేను చాలా చిన్నపిల్లాడిని కదా, నా చేతుల్లో బలం లేదు, కాబట్టి కొంచెం సేపు మాత్రమే శివలింగాన్ని పట్టుకుంటాను, నాకు ఎప్పుడైతే శివలింగం బరువుగా అనిపించిందో మరుక్షణం నేను కింద పెట్టేస్తాను, అప్పుడు మాత్రం నువ్వు నన్నేం అనకూడదు అని చెప్పి అంటారు. వెంటనే ఆంజనేయ స్వామి వారు అంటారు, నీకెందుకు, నువ్వేం కంగారు పడకు, నేను చాలా తొందరగా వెళ్ళి నీళ్ళు తాగేసి వస్తాను, ఒక్క 2 క్షణాలు ఆ శివలింగాన్ని పట్టుకుంటే చాలని ఆంజనేయ స్వామి వారు అంటారు. ఆంజనేయ స్వామి వారు కొలం దగ్గరకు వెళ్ళి అమృతప్రాయమైన ఆ కొలంలో జలాన్ని 2 దోసులతో తాగటం ప్రారంభించారు. ఆంజనేయ స్వామి వారు నీళ్లు తాగడం గమనించిన బాలుడి రూపంలో ఉన్న కాలభైరవుడు చిరునవ్వు నవ్వి తన చేతుల్లో ఉన్న కాశీలింగాన్ని నేల మీద ఉంచి అదృశ్యమైపోయారు. ఆంజనేయ స్వామి వారు వచ్చారు. అక్కడ వచ్చి చూసేసరికి శివలింగం నేల మీద పెట్టబడి ఉంది, కానీ బాలుడెక్కడా కనిపించలేదు. ఆంజనేయ స్వామి వారు సరే ఏదైతే జరిగింది అని చెప్పి ఆ లింగాన్ని నేల మీద నుంచి తీయడానికి ప్రయత్నించారు. మహాబలుడైన ఆంజనేయ స్వామి వారు ఎంత ప్రయత్నించినా ఆ శివలింగం మాత్రం అస్సలు కదలలేదు. ఇంకా ఆ శివలింగాన్ని తీసుకువెళ్ళడం తనకి సాధ్యం కాదు అని అనుకున్న ఆంజనేయ స్వామి వారు ఏం చేశారు అంటే, కాశీకి వెళ్ళి ఇంకొక లింగాన్ని తీసుకొద్దామని ప్రయత్నించారు. అప్పటి వరకు అతి దారుణంగా ఉన్న సూర్యుని ఉష్ణోగ్రత ఆ క్షణం నుంచి సాధారణ స్థితికి చేరుకుంది. ఒళ్ళంతా బొబ్బలెక్కిపోయేలా వీస్తున్న వేడిగాలి హఠాత్తుగా చల్లగా వేయటం మొదలుపెట్టింది.
అప్పుడు ఆంజనేయ స్వామి వారు అనుకున్నారు, నేను కాశీ నుంచి తెస్తున్న ఈ శివలింగం అడ్డుకోవటం కోసం ఎవరో నాకు దాహం కలిగేలా మాయ చేశారు, ఎవరో మోసం చేశారు అని అనుకుని నన్ను ఇలా మోసం చేశారు కదా అని ఆంజనేయ స్వామి వారికి కోపం వచ్చి అక్కడ మాయాకులం వచ్చింది కదా, ఆ గంగాదేవిని సృష్టించారు కదా కాలభైరవుడు, దానిని ఒక పర్వతంగా మారిపోమని శపించారు. తర్వాత ఆయన మళ్లీ కాశీ నుంచి ఇంకొక లింగం తేవటం కోసం ఆకాశ మార్గంలో కాశీ క్షేత్రానికి బయలుదేరారు. ఆంజనేయ స్వామి వారి శాపం కారణంగా ఆ కొలను కొండగా మారిపోయింది. ఆ కొండ పాదం వద్ద ఆంజనేయ స్వామి వారు అప్పట్లో తెచ్చిన శివలింగం ఇప్పటికీ ఉంది. హనుమంతుడు తన వాలంతో నేల మీద అతుక్కుపోయిన ఆ శివలింగాన్ని లాగాలని ప్రయత్నించారు కాబట్టి ఆ శివలింగానికి వాల ఈశ్వరుడు లేదా వాలేశ్వరుడు అనే పేరు వచ్చిందనమాట. శ్రీరాముడు కోసం తీసుకురాబడింది కదా శివలింగం, దానికి దగ్గరలో ఉన్న కొండకు రామగిరి అని పేరు వచ్చిందనమాట. ఈ క్షేత్రంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే గర్భాలయంలో ఉన్న వాలేశ్వర లింగానికి ఆయనకి ఎదురుగా ఉండే నందీశ్వరుడికి మధ్యలో హనుమంతుడు ప్రార్థన చేస్తున్న భంగిమలో మనకి కనిపిస్తారు. అసలు పరమేశ్వరుడికి నందీశ్వరుడికి మధ్యలో ఎవరిని రాకూడదు అంటారు కదా, కానీ భారతదేశంలో ఏ శివాలయంలోనూ మనకి కనిపించని విధంగా ఈ క్షేత్రంలో మాత్రమే పరమేశ్వరుడికి నందీశ్వరుడికి మధ్యలో హనుమంతుల వారు ప్రార్థన చేస్తున్న భంగిమ మనకి కనిపిస్తుంది. ఈ క్షేత్రంలో వెలిసిన వాలేశ్వరుణ్ణి దర్శించినట్లయితే కాశీ విశ్వనాథుణ్ణి దర్శించినంత పుణ్యం లభిస్తుందని మనకి పండితులు చెప్తున్నారు. అలాగే దీనికి దగ్గరగానే వేదారణ్య స్వామివారు ఉన్నారు. నాగలాపురం ఉంది కదా, ఆ నాగులాపురంలో శ్రీ మహావిష్ణువు మత్స్యావతార రూపంలో పూజలు అందుకుంటున్నారు. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పాలి. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో 7 అవతారాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయని చెప్తారు. ఎంత అద్భుతమైన విషయం. మనం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం, కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దేవాలయాల గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ వేదారణ్య స్వామివారి క్షేత్రం ఈ రామగిరి క్షేత్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే తిరుపతి వెళ్తుంటాం కదా, తిరుపతి నుంచి ఈ రామగిరి క్షేత్రానికి రోడ్డు రవాణా సౌకర్యం కూడా ఉంది. ఎక్కువగా బస్సులు కూడా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. సంతానం లేని వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి ఈ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. అలాగే మహా అద్భుతం, ఎక్కడా లేని విధంగా మనకి అక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా కనిపిస్తారు. అలానే అక్కడ ఒక కొలను ఉంది. ఈ ఆలయం ముందు ఉన్న చెరువును నంది తీర్థము అంటారనమాట. ఒక గోడకి ఈ నంది విగ్రహం ఉంటుంది. ఆ నంది నోటిలో నుంచి నీరు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తోంది అనేది ఎవరికీ తెలియదు, కానీ ఈ ప్రవాహం ఎప్పుడూ ఆగిపోలేదు, అలానే నీరు వస్తోంది అని చెప్పి అక్కడ గ్రామస్తులు చెప్తూ ఉంటారు. ఈ అద్భుతమైన ఆలయం గురించి ఈ మహాశివరాత్రి రోజు తెలుసుకునే అవకాశాన్ని మనకి ఆ పరమేశ్వరుడే ఇచ్చాడు. ఇప్పుడు ఇంకొక క్షేత్రం సురుటపల్లి అని స్వామివారి క్షేత్రం అన్నమాట. ఇది తత్పురుష శిరస్సుకి చెందింది. శ్రీ పల్లికొండేశ్వరర్ సురుటపల్లి. సరుటపల్లి అని కూడా చాలామంది పిలుస్తారు, కానీ సురుటపల్లి అని పిలవడమే చాలా ఎక్కువగా వింటాం. ఇది తత్పురుష శిరస్సుకి చెందింది కదా. ఈ శిరస్సుని మహేశ్వర అని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. ఈ శిరస్సు పరమేశ్వరుడి యొక్క తిరోధాన శక్తికి ప్రతీకగా కనిపిస్తుంది. ఈ క్షేత్ర మాహాత్మ్యం ఏంటి అంటే, అసలు మామూలుగా ఎక్కడైనా సరే విష్ణుమూర్తిని మనం శయనభంగిమలో చూస్తాం, కానీ ఈశ్వరుణ్ణి శయనభంగిమలో చూడగలమా? చూడలేం. కానీ పల్లికొండేశ్వర స్వామి వారి ఆలయంలో పరమేశ్వరుడు శయనభంగిమలో మనకి కనిపిస్తారు. పరమేశ్వరుడు హాలాహలాన్ని సేవించినప్పుడు పార్వతీ అమ్మవారి ఒడిలో పడుకున్నట్లుగా ఇక్కడ స్వామివారు మనకి దర్శనం ఇస్తారనమాట. ఏ క్షేత్రంలో అయినా సరే మనకి పరమేశ్వరుడు శివలింగ రూపంలో కనిపిస్తారు, కానీ సశరీరధారుడిగా దర్శనమివ్వడం ఈ క్షేత్రం యొక్క మాహాత్మ్యం. ఇది అతి పురాతనమైన శైవ క్షేత్రంగా చెప్తారు. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు హాలాహలం పుట్టింది. ఈ హాలాహలం లోకాలను దహించి వేస్తుండగా సురాసురులు లోకాలను కాపాడాలంటూ పరమేశ్వరుడికి మొరపెట్టుకున్నప్పుడు ఆ కాలకూట విషాన్ని పరమేశ్వరుడు తన గరళంలో దాచుకున్నారు. అలా కొంచెం సేపు పార్వతీ అమ్మవారి ఒడిలో సేద తీర్చుకున్నారనమాట. ఎందుకంటే ఆయనకి అలసట వచ్చింది. గరళం కడుపులోకి వెళ్లకుండా ఆయన గొంతులోనే దాచుకోవటం వల్ల ఆ భాగమంతా నీలిరంగులోకి మారిపోయింది. అప్పటి నుంచే పరమేశ్వరుణ్ణి నీలకంఠేశ్వర స్వామివారిగా పిలుస్తారు.
నారదుడు ముల్లోకాలకి ఈ సమాచారాన్ని చేరవేస్తే అన్ని సురగణాలకు ఈ దృశ్యం సురుటపల్లిలో కనిపించింది. నీలకంఠుడికి స్వస్థత చేకూరాలని సురగణమంతా సురుటపల్లికి చేరింది. అలా తరలి వచ్చిన దేవగణాన్ని పరమేశ్వరుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు అని నందీశ్వరుడు నిలువరించాడు. విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు మేలుకుని దేవతలకు దర్శన భాగ్యాన్ని కలిగించారు. దేవతలంతా ఆనందంతో నృత్యాలు చేశారు. సప్త ఋషులు దేవతలు పరమేశ్వరుణ్ణి కృష్ణపక్ష త్రయోదశి నాడు దర్శించుకున్నారనే కథనాన్ని శివపురాణం చెప్తోంది. సురులు దిగివచ్చిన ప్రాంతం కనుక సురులపల్లి అనే పేరు వచ్చింది. కానీ కాలక్రమంలో అది సురుటుపల్లెగా మారింది. సమస్త భూమండలంలో ఏకైక ప్రదోష క్షేత్రంగా ఈ ఆలయం గురించి చెప్తారు. శనిగ్రహ పీడితులు ఎవరైనా ఉన్నా, అలాగే ఇతర జన్మ నక్షత్ర పితృదోష నివృత్తులకు కృష్ణపక్ష శనివారం త్రయోదశి తిథిలో సంధ్యా సమయంలో ఈ ఆలయంలో జరిగే ప్రదోష పూజలో పాల్గొంటే దోష నివృత్తి అవుతుంది అని చెప్తారు. శయనభంగిమలో ఉన్న ఈశ్వరుణ్ణి దర్శించుకుంటే అనిర్వచనీయమైన అనుభూతి కలగడంతో పాటుగా మానసికంగా ఎంతో ప్రశాంతత కలుగుతుంది. విజయనగర సామ్రాజ్య పాలకులైన హరిహరరాయలు బొక్కరాయలు 1344 అలాగే 1347 మధ్య కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు అని చెప్తారు. 1979లో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారికి మహాకుంభాభిషేక కార్యక్రమం నిర్వహించారు. విషబాధలతో బాధపడుతున్న వారు ఈ స్వామివారిని సేవించి ఆరోగ్యాన్ని పొందుతారట. ఈ క్షేత్రంలోనే దక్షిణామూర్తి స్వామివారు అమ్మవారి ఆలింగనంతో నందిపై యోగాసీనుడై చతుర్భుజాలతో చిన్ముద్రతో యోగపట్టం ధరించి అంకుశము జింకను తాల్చి భాసిల్లుతున్నట్లుగా మనకి కనిపిస్తారు. పాదాల దగ్గర పతంజలి వ్యాఘ్ర మహర్షులు కనిపిస్తారు. ఈ దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు తక్కిన విగ్రహాలకి భిన్నంగా చెరుకు విల్లు ధరించి పుష్ప బాణాలతో చతుర్భుజాలతో అంకుశము జింకను చేతపట్టుకుని ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఈ అద్భుతమైన ఆలయాన్ని ఎవరైనా దర్శించుకోవాలని అనుకుంటే వెళ్ళిరండి. భూమండలంలోనే మొదటి ప్రదోష క్షేత్రంగా దీని గురించి చెప్తారు. చాలా అద్భుతమైన క్షేత్రం గురించి ఈరోజు మనం తెలుసుకోవటం ఎంత పుణ్యమో కదా, ఎంత అదృష్టం ఉంటేనో ఈరోజు మనం ఈ క్షేత్ర మాహాత్మ్యాన్ని తెలుసుకుంటాం. ఇప్పుడు ఇంకొక అద్భుతమైన ఆలయం, అది అఘోరా. ఈ శిరస్సుకి రుద్ర అనే ఇంకొక పేరు కూడా ఉంది. పరమేశ్వరుడి యొక్క సంహార శక్తి ఈ శిరస్సులో దాగి ఉంది. ఈ అద్భుతమైన క్షేత్రం ఎక్కడ ఉంది, ఈ క్షేత్ర మాహాత్మ్యం ఏంటి, స్థల పురాణం ఏంటి అన్నీ ఈ వీడియోలో విందాం. మహాశివరాత్రి రోజు పరమేశ్వరుణ్ణి స్మరణ చెయ్యాలి అంటేనే ఎన్నో జన్మల అదృష్టం ఉంటే తప్ప మనం వినలేం కదా. అలాంటిది ఈ 5 క్షేత్రాల గురించి మనం తెలుసుకుంటున్నాము అంటే మనకి ఇంకెంత అదృష్టమో ఉండాలి. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ 3వ క్షేత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పరమేశ్వరుడి వామదేవ శిరస్సుకు చెందిన ఈ ఆలయం ఉన్న ప్రదేశాన్ని ప్రాచీన కాలంలో వామదేవపురము అని పిలిచేవారు. ఈ క్షేత్రంలో వెలిసిన పరమేశ్వరుడు అత్యంత శక్తివంతుడు అని చెప్తారు. ఈ క్షేత్రంలో పూజలందుకునే శ్రీ సంపంగి పిచ్చాలీశ్వరర్ స్వామివారు శివకామవల్లితో భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు. దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం నాటి ఆలయమని చెప్తారు. ఒకప్పుడు ఈ ప్రదేశం అంతా సంపంగి పూల చెట్లతో నిండి ఉండేదిట. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఒక రైతు కూడా ఉండేవారు. ఆయన దగ్గర ఎన్నో ఆవులున్నాయి. ఒకసారి ఆయన ఆవులు ఎక్కడెక్కడికో వెళ్తూ ఆయనకి కనిపించాయి. అవి తమంతట తామే ఎక్కడికి వెళ్తున్నాయి అని తెలుసుకోవాలని రైతు వాటి వెనకాలే వెళ్ళారు. అలా వెళ్ళిన ఆ రైతుకి ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. అదేంటంటే, దట్టమైన పొదల మధ్యకి ఈ ఆవులు వెళ్ళి ఆ పొదల చాటున పాలు కురిపించటం ప్రారంభించాయి. ఈ వింతను చూసి ఆ రైతు ఏంటి ఇలా జరుగుతోంది అని చెప్పి ఇంటికి వచ్చేశాడు. కొంచెం సేపటికి ఆయన ఆవులు కూడా ఇంటికి తిరిగి వచ్చేసాయి. మరునాడు ఉదయం కూడా ఆవులు మళ్ళీ చెట్ల పొదల దగ్గరికి వెళ్ళి అక్కడ పాలు పోసి వచ్చాయి. ఈసారి ఆ రైతు తనతో పాటుగా మరికొంతమంది గ్రామస్తులని వెంటబెట్టుకుని వెళ్ళి అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని వాళ్ళందరికీ చూపించారు. ఆవులు వెళ్ళిపోయిన తర్వాత చెట్ల వెనకాల దాక్కున్న ఆ రైతు అలాగే గ్రామస్తులు
ఏం చేశారు అంటే ఆ పొదల దగ్గరికి వెళ్ళి పొదలని పరిశీలనగా చూశారు. అలా చూసి ఆ పొదలన్నింటినీ నరికేశారనమాట. అప్పుడు వాళ్ళకి ఒక సంపెంగ మొక్క అలాగే ఒక శివలింగం కూడా కనిపించింది. ఆ రైతు ఆ శివలింగాన్ని యువతలకి తీయాలనే ఉద్దేశంతో సంపెంగ చెట్టును నరికేశాడు. సంపెంగ చెట్టును నరకటం కోసం గొడ్డలిని ఉపయోగించినప్పుడు ఆ గొడ్డలి అంచు పొరపాటున శివలింగానికి కూడా తగిలింది. అలా తగిలి ఆ శివలింగం నుంచి రక్తం స్రవించటం మొదలైంది. అప్పుడు రైతుకి భయం వేసింది. అమ్మో, పరమేశ్వరుడికి దెబ్బ తగిలింది అని చెప్పి ఆయన వెంటనే గొడ్డల్ని అక్కడ పడేసి పాపం చేశాను అని చెప్పి బాధపడుతూ ఆ పాపభారాన్ని పోగొట్టుకోవటం కోసం అదే గొడ్డలితో తన కుడి చేతిని మోచేయిదాకా తీసేసుకున్నాడు. ఆ సమయానికి అక్కడికి చేరుకున్న ఆ రైతు భార్య ఆ దృశ్యం చూసి ఎంతో బాధపడుతూ తన భర్త చేసిన తప్పును క్షమించమని పరమేశ్వరుడిని ఎంతో వేదనతో అర్థించింది. ఫలితంగా కింద పడిపోయిన చెయ్యి మళ్లీ విచిత్రంగా ఆ రైతుకి వచ్చి అతుక్కుపోయి మామూలుగా మారిపోయింది. ఆ శివలింగం సాక్షాత్తు పరమేశ్వరుడి అంశ అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది. దాంతో ఆ శివలింగానికి ఆ రైతు అలాగే అక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ ఒక ఆలయాన్ని నిర్మించారు. శివలింగం సంపెంగ చెట్టు పొదలో లభించిన కారణంగా ఈ శివలింగానికి శ్రీ సంపంగి అలాగే తన పాపానికి పరిహారంగా ఆ రైతు సమర్పించిన చేతిని భిక్షగా స్వీకరించిన కారణంగా పిచ్చాలీశ్వరర్ అనే పేరు వచ్చింది. ఈ రెండు పేర్లు కలిపి ఈ క్షేత్రంలో ఉన్న శివలింగానికి శ్రీ సంపంగి పిచ్చాలీశ్వరర్ అనే పేరు స్థిరపడిపోయిందనమాట. గర్భగుడిలో వేంచేసి ఉన్న శ్రీ సంపంగి పిచ్చాలీశ్వరర్ స్వామివారు తూర్పు ముఖంగా ఉంటారు. ఆయన గర్భగుడిని ఆనుకుని ఉన్న గుడిలో అమ్మవారు శ్రీ శివకామవల్లి అమ్మవారు ఉంటారు. ఈ ఆలయానికి ఎదురుగుండా ఒక పుష్కరణి ఉంది. నంది తీర్థము అని చెప్పి పిలుస్తారనమాట. ఈ పుష్కరణి గోడ నుంచి బయటకి పొడుచుకున్నట్లుగా నందీశ్వరుడి విగ్రహం సగభాగం కనిపిస్తుంది. ఈ నందీశ్వరుడి నోటి నుంచి నీళ్లు ధారగా పుష్కరిణిలో పడుతూ ఉంటాయి. ఈ ఆలయానికి దగ్గరలోనే రామగిరి పర్వతం మీద ఉన్న ఒక నిగూఢ మార్గంలో వచ్చే జలప్రవాహం పుష్కరిణి గోడలో ఉన్న ఈ నందీశ్వరుడి ఆలయంలో పుష్కరంలో పడుతుందని, ఈ ప్రవాహం ఇప్పటి వరకు ఎప్పుడూ ఆగలేదని కూడా చెప్తూ ఉంటారు. మనకి రామగిరి తీర్థంలో కూడా ఇటువంటి దృశ్యమే కనిపిస్తుంది. ఎంతో మంది సివిల్ ఇంజనీర్లు ఎక్కడి నుంచి ఈ నీళ్లు వస్తున్నాయి తెలుసుకోవాలని ప్రయత్నించారు, కానీ ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. ఈ జలం యొక్క మూలస్థానం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియని కూడా తెలియలేదు. ఇలాంటి అద్భుతమైన క్షేత్రాలు మన భారతదేశంలో చాలా ఉన్నాయి. మొన్న కూడా ఇటువంటి సంఘటనే అప్పన్నపల్లి స్వామివారి ఆలయం గురించి కూడా మనం చెప్పుకున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గురించి కూడా మనం ఈ విధంగానే కథని తెలుసుకుంటాం కదా. పుట్టలో ఆవులు పాలు వెళ్ళి పోస్తున్నాయని ఎన్ని చోట్ల ఇలాంటి అద్భుతమైన మాహత్యాలు జరిగాయి. అందుకే భారతదేశం చాలా అద్భుతమైన దేశం. ఈ దేశంలో పుట్టాలి అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. పూర్వజన్మ సుకృతం ఉంటే గాని మనం భారతదేశంలో జన్మించలేమేమో అని అనిపిస్తుంది. అడుగడుగునా అద్భుతమైన ఆలయాలు. ఈ ఆలయాలన్నింటినీ చూడాలి అంటే ఒక జీవితం సరిపోదేమో. ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి అంటే తమిళనాడులో చెన్నై పట్టణానికి 70 కిలోమీటర్ల దూరంలో అరణి అనే ఒక గ్రామం ఉంది. గుమ్మిడిపూండి అనే పట్టణానికి దగ్గరలో ఈ అరణి క్షేత్రం ఉంది. చెన్నై గుమ్మిడిపూండి రోడ్డు మార్గంలో ఈ క్షేత్రం ఉంది. ఈ ఆలయంలో నటరాజస్వామి వారి విగ్రహము అలాగే అమ్మవారి పాదాలు కూడా ఉన్నాయి. అమ్మవారి పాదాలు ఉండడం చాలా అద్భుతమైన విషయం అన్నమాట. బయట ప్రాకారం చాలా పెద్దదిగా ఉంటుంది. ఇంకా ఎంతో మంది దేవీ దేవతల విగ్రహాలు కూడా ఈ క్షేత్రంలో ఉన్నాయి. మీకు వీలున్నప్పుడు ఈ క్షేత్రాన్ని కూడా దర్శించుకోండి. ఇది కూడా పంచమహాక్షేత్రాలలో ఒకటి కాబట్టి ఈరోజు శివరాత్రి రోజు మనం అక్కడికి వెళ్ళలేకపోయినా మానసికంగా ఆ క్షేత్రాన్ని మనం మనసులో పెట్టుకుంటూ ఈ చరిత్రను విన్నాము అంటే ఆ క్షేత్రాన్ని చూసిన ఫలితమే వస్తుందని ఒక చిన్న ఆశ. మహాశివరాత్రి రోజు 3 క్షేత్రాలని మనం దర్శనం చేసుకున్నాం కదా. ఇంకా 2 క్షేత్రాలు రాత్రిలోపు ఆ క్షేత్రాలను కూడా దర్శనం చేసేసుకుని రాత్రి జాగారం చేసేద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.